చూడండి ఈ చెట్లు అయితే ఒకే ఒక కాయ ఉంది, అదైతే పండు అయి ఉంది. దీని అయితే తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మాకైతే పనస పండు దొరికింది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నేను మా ఇద్దరు పిల్లలు కలిసి అయితే పనసల వేటకైతే వెళ్తున్నాము. 2 రోజులు పిల్లలకి సెలవు వచ్చింది. పిల్లలతో కలిసి అయితే మేము పనస పండ్లు వెతకడానికి అయితే వెళ్తున్నాం. చూద్దాం మరి దొరుకుతాయో లేదో, సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి దొరికితే గనక పనస పండుని మనం అయితే పిల్లలకి కోసిద్దాం. చూడండి ఫ్రెండ్స్, పనస పండు దొరికితే గనక కోయడానికి అయితే కత్తి ఒకటి తీసుకున్నాము. చూడండి వెళ్తున్నాం, ఇటైతే వెళ్తున్నాం. తోట దగ్గర ఉన్నాము. చూడండి ఇక్కడ ఒక చెట్టు ఉంది, అక్కడైతే వెళ్ళి చూద్దాం. చూడండి అక్కడైతే ఒకే ఒకటి కనబడుతుంది, అది పండో కాయ మనకు తెలియదు. మనమైతే అక్కడ వెళ్ళి కొడదాం. అది పండి ఉంటే గనక మనము కోసేసి అయితే పిల్లలకి పెడదాం. చూడండి ఈరోజు అయితే ఇలా పిల్లలతో బయటకు వచ్చాము. వర్షం అయితే దిగేసింది, మరి ఇంకేం చేయలేం, వర్షాకాలం. చూడండి ఇక్కడైతే ఇది తోట దగ్గర అయితే పనస చెట్టు ఉంది. ఇక్కడైతే ఒకే ఒక్కటి ఉంది, ఇది పండో కాయో మనకు తెలీదు. ఇదైతే కొడదాం, పండి ఉండాలని కోరుకుందాం, ఎందుకంటే ఉన్నదే ఒకే ఒకటి. డాడీ చెట్టు ఎక్కగలనా? పండు పండు కత్తి వాళ్ళ కత్తి. చూడండి ఈ చెట్లు అయితే ఒకే ఒక కాయ ఉంది, అదైతే పండు అయి ఉంది. అది మన అదృష్టం. దీని అయితే తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే పండు దొరికింది. ఫ్రెండ్స్ ఇదైతే మంచి ప్లేస్ దగ్గర అయితే కోద్దాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం మంచి ప్లేస్ దగ్గర అయితే వెళ్ళి కోద్దాం పనస పండుని. ఇక్కడైతే దించుదాం. చూడండి ఫ్రెండ్స్, మాకైతే పనస పండు దొరికింది. ఇదైతే కజ్జా పనస అని ఇప్పుడైతే మేము కోస్తున్నాము. చూడండి ఇప్పుడైతే కోసేద్దాం. ఇప్పుడైతే లాగేద్దాం. రారా దీపక్, లాగరా. చూడండి బద్ద అయితే చేసాము. చూడండి తొన్నలు అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి. టేస్ట్ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందో. తొన్నలు అయితే చాలా బాగున్నాయి. చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఇదైతే బద్దలు చేద్దాం మళ్ళీ. చూడండి ఇలా బద్దలు చేసిన తర్వాత ఈ సెంటర్ దాన్ని అయితే కోసి జల్లేయాలి. మనం కోస్తున్నాము. చూడండి
తొన్నలు చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పై భాగాన్ని మనం కోసేయాలి. చూడండి చూడండి ఫ్రెండ్స్, మేమైతే పనసాన్ని తీసుకొచ్చి బద్దలు చేసేసి మనకు జిగురు ఉంటుంది, జిగురుని చూడండి ఇలాంటి ఆకు సహాయంతో జిగురుని అయితే మొత్తం తీసేస్తున్నాం. తీసుకున్న తర్వాత మనమైతే చక్కగా తొనల్ని తీసేసుకోవచ్చు. చూడండి తొనలు అయితే తీస్తున్నాను. చూడండి తొన అయితే చాలా బాగుంది. చూడండి చూడండి తొన ఇలా తీసిన తర్వాత మనమైతే ఇక్కడ పెడుతున్నాము. తొనలు అయితే తీసి అక్కడ పెడుతున్నాను. చూడండి నేనైతే ఇక్కడ తీసి పెడుతున్నాను. ఈ తొనలు అయితే తీసి చివరిలో మీకు చూపిస్తాను. ఇక్కడ మా దీపక్ అయితే తీసి తినేస్తున్నాడు. టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. ఎలా ఉంది డాడీ? బాగుందా? చాలా బాగుంది అనేసి అంటున్నాడు. మా ఇమాన్యుయల్ కూడా అడుగుదాం టేస్ట్ ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంది అనేసి అన్నాడు. చూడండి తీసి అయితే ఇక్కడైతే పెడుతున్నాము తొనలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తము పనస తొనలు అయితే తీసేసాము. ఇవన్నీ కోసిచ్చాను, తిన్నారు. ఇంటికి వెళ్ళాక తింటామంటే కొన్ని తొనలు అయితే ఇక్కడ తీసిచ్చాను. ఇక్కడ చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ కోసం పాడేరు ట్రైబల్ వ్లాగ్స్ అన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.